8 నెలలు రూలింగ్ ఎలా అనిపించింది ప్రభుత్వం వచ్చిన తర్వాత? 8 నెలల రూలింగ్ మాకంటే కూడా మీరు ప్రజల నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తామని మేము చెప్తాం. మాకంటే కూడా ప్రజలు చెప్తే ఇంకా బాగుంటుంది, ప్రజల నుంచి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. ప్రజల్లో మేము తిరుగుతున్నాం. అంటే ప్రజలకు మంచి చేస్తున్నారు అనిపిస్తుందా? అంటే రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి పరంగా ముందుకెళ్తే నమ్మకం అనేది కనపడుతుందా ప్రజల్లో మిమ్మల్ని చూసి? మేము గెలిచిన తర్వాత గెలవక ముందు ఓట్ల కోసం తిరిగే నాయకులు కాదు, గెలిచిన తర్వాత ప్రజల్లో తిరుగుతున్నాం. మేము ఇంటింటికి మీకేం సమస్య ఉందని చెప్పి ప్రజల వద్దకే పాలనని చెప్పి మాది పెనలూరు కాన్స్టిట్యున్సీ. మా కాన్స్టిట్యున్సీలో మేము తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తెస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి సాల్వ్ చేస్తున్నాం. మీరేమో ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందిస్తుంది ప్రజలకి అని అంటున్నారు కదా. అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కక్షపూరితంగా ఈ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా. అది వాళ్ళు చేసే పని మంచి ప్రభుత్వం మీద రుద్దాలనుకుంటుంది అపోజిషన్ ఎప్పుడైనా సరే. ఆ బాటలో మేము వెళ్ళాం. ప్రజలకు నచ్చే బాటలను ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాటలో మేము వెళ్తాము. ఆ బాటలో కొన్ని అడ్డంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే గత గవర్నమెంట్ ఏదైనా సరే ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో చూసాము. అలాంటి వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళి ప్రజలకు మంచి చేస్తాం. మంచి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వమే ప్రజల దగ్గర దోచుకుంటుంది అని అంటున్నారు కదా. ఏముంది, ఇప్పుడు గుట్టగాల్చి మొఖాన్ని వేస్తారు, బురద జల్లే మాటలు 100 చేస్తారు. అది ప్రజలు చెప్పాలి. ఆ మాట వీళ్ళు చెప్తే వీళ్ళు ఎందుకంటే అధికారాన్ని కోల్పోయి దాదాపు 30 సంవత్సరాలు వెళ్దామని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అధికారం కోల్పోయేపటికి పిచ్చేకి ఏం మాట్లాడుతుందో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళ మాట పరిగణలో మేము తీసుకోము. అసలు మేము ప్రజల్లో ఉన్నాము. ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలో మాకు తెలుసు. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలనేది తెలుసు. ఇవాళ బీసీ కార్పొరేషన్ దాదాపు 900 కోట్లు రిలీజ్ చేసింది ఫండింగ్. గత గవర్నమెంట్ ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇట్లాగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పెన్షన్ మాట ఇచ్చారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. 7 నెలల ప్రభుత్వం, ఇంకా దాదాపు 4.5 సంవత్సరాలు ఉంది. ఇంకా చాలా మంచి ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ప్రజల్లో మంచి పాలన అందిస్తాము. మళ్ళీ గవర్నమెంట్ అధికారంలో మాదే వస్తుంది. అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులు సాధిస్తున్నారు. మెయిన్ అభివృద్ధి వీటి మీద ఫోకస్ చేయకుండా ఎవరెవరిని లోపలేయాలి, ఎవరెవరి మీద అక్రమంగా కేసులు పెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. రెడ్ బుక్ అనేది ఇప్పుడు జనాల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇంటూ మార్క్ కొట్టుకుంటారు. ఆ జనాల్ని ఇబ్బంది ఎవరైతే పెట్టారో వాళ్ళనే లోపలేస్తారు. అంతే, అంతమించి ఏం లేదు. ప్రజల్ని మేలుకు వరే వాళ్ళని ఎప్పుడు కూడా మేము ఏ ఇబ్బంది పెట్టాం. అపోజిషన్లో వాళ్ళు ఉంటేనే మాకు బలం. అంటే రీసెంట్గా చూసుకుంటే వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారు కదా. అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అక్కడ ఆఫీస్ దగ్గర ఎన్ని దందాలు జరిగినాయి ఏంటో మీడియాకి బాగా తెలుసు. మాకంటే కూడా ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా వంశీ గారి గురించి ఆయన పరిస్థితి ఏంటి, ఎలా మాట్లాడారు ఏంటో మీకు ఎంత తెలియదు కాదు కదా. ఆయన పరిస్థితిని బట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం బట్టి చట్టం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వంశీ కదా, మరి నెక్స్ట్ ఎవరంటారు? అదే చెప్తున్నా. ఈ ప్రజల్ని ఎవరైతే గత గవర్నమెంట్లో దోచుకున్నారో, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా కట్టకట్టాల వెనక్కి వెళ్లాల్సిందే, వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన ఏ పదవి లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ప్రజలకి కోట్లు దానం చేసిన వ్యక్తి. అపోజిషన్లో ఉండే రైతులకి 30 కోట్లు ఇచ్చారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చినాక ఎవరైనా సరే దాచుకోవాలి, లేదంటే ఇంకోటి చేయాలనుకుంటారు. అయినా సరే మా అధ్యక్షులు వారు ఇవాళకి లక్షలు ప్రజల కోసం సొంత నిధుల నుంచి ఇస్తానే ఉన్నారు. పెట్టే మనిషి ఆయన దగ్గర ఉంటే నేనేమైపోయినా పర్లేదు, నా ప్రజలు బాగుండాలనుకున్న వ్యక్తి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఎవరు కాదనలేని సత్యం. అది ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? అదే మంచి ప్రభుత్వం అంటే ప్రజల వద్దకే పాలన. ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయో అది తీర్చేది బాధ్యత. మా అధ్యక్షుల వారి బాటలో మేము నడుస్తాం ఖచ్చితంగా. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ప్రజా వ్యవస్థను అదలకుతలం చేసి ప్రభుత్వ తాలూకా సెక్టార్ను కూడా ఒక ప్రభుత్వ ప్రతినిధులు దాన్ని సరిచేయలేని విధంగా చేయడం వల్ల చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులకి కానీ, పవన్ కళ్యాణ్ గారి సమర్థులకు కానీ కొంచెం సరి చేసుకునే ప్రాసెస్గా గడుస్తుంది. కానీ ఎక్కడ కూడా అహంభావానికి కానీ అధికార మతోన్మాదానికి తావు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు సుపర్ణ పరిపాలన అందించే దిశగా అడుగులు వేసే విధంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ దిశగా అడుగు వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఎక్స్ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ప్రభుత్వం అడ్డం పెట్టుకొని తొక్కేస్తున్నారు అంటున్నారు కదా, నిజమే అంటారు ఈ మాట? సార్, వాస్తవంగా అరెస్ట్ చేయడం అనేది ఏంటంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ యంత్రాంగం చెప్పినంత మాత్రాన పోలీస్ అధికారులు చేసే పరిస్థితిలో లేరండి. అలా అనుకుంటే గత ప్రభుత్వంలో పూర్తిగా కక్ష సాధింపు చర్యలే కనపడ్డాయి తప్పించి కానీ ఎక్కడ కూడా పాలనా రంగానికి
ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద మీరు ఏమి ఆశిస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను మా కళింగ వైశ్యుల సామాజిక వర్గం అండి. మాది పుట్టుక ఉత్తరాంధ్ర. అలాగా 4 దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఈ 20 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేము విస్తరించున్నాము. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మినహాయించి గత జిల్లాల లెక్కల ప్రకారంగా లెక్కేసుకుంటే 10 జిల్లాలు, ఇప్పుడు లెక్కల ప్రకారంగా 20 జిల్లాల్లో 25,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే 1,00,000 మంది కళింగ వైశ్యులు ఉన్నారు. మాకు బీసీడీ 2014లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 100 రోజులకి ఇచ్చింది మా కమ్యూనిటీకి. వాస్తవానికి మన వైశ్య జాతిని 72 పేర్లతో పిలుస్తారు భారతదేశంలో. అలాగే మాది ఒక కళింగ వైశ్య సామాజిక వర్గం. పుట్టిన వైశ్య కులంలో సరే మేము ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నాం కాబట్టి అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం బీసీ జాబితా చేసింది. కాకపోతే అక్కడ బ్రతుకులేక ఆధారాలు లేక బరబరలాడుతూ వచ్చిన ఈ జిల్లాల్లో పేరుకు రాష్ట్ర రాజధానిలో బతుకుతున్న పేరుకే కానీ ఎక్కడ కూడా పనులు చేసుకొని తోపుడు బళ్ళు వేసుకొని చిరుచిరు వ్యాపారం వేసుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మా సామాజిక వర్గం వాళ్ళు. ఆ బీసీ బలాలు మాకు ఇక్కడ నివసిస్తున్న వరకు ఎక్కువ కావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా సరే మేము ఎక్కడ నివసిస్తున్నా సరే మా ఓటు హక్కును తీసుకున్నాయి. అలాగే మేము ఎక్కడైతే ఓటు హక్కు వినియోగించుకున్నాం మా సామాజిక వర్గం సంబంధించిన ఆ బీసీడీ యొక్క సర్టిఫికేట్లు కానీ ప్రతిఫలాలు కానీ మేము ఓటు హక్కు వినియోగించుకునే చోట ఇవ్వాలని 8 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం. గత ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్ళాము. ఇలాంటి గుర్తించి చేసిద్దని నమ్మకం ఉందా? మీకంటే రెటిఫై చేస్తాను నమ్మకం ఉందా? నమ్మచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గారిని? లైక్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ? సార్ ఖచ్చితంగా నమ్మొచ్చు సార్. ఎందుకంటే రాజకీయాల్లోకి ఈరోజు ఎవరైనా సరే డబ్బు కోసమో పేరు కోసమో వస్తారు. అందుకోసం వాళ్ళు ఏమైనా చెగతారు. కానీ అందరూ వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. ఎందుకంటే ఆయన డబ్బు కోసమో రాజకీయ పేరు కోసమో రాదండి. ఆయన సంపాదించాలనుకుంటే 22 ఏళ్ళకి ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ యాడ్ చేసుకుని కొన్ని వేల కోట్లు సంపాదించు, వరుసగా సినిమాలు చేసుకుని సంపాదించు. పేరంటారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి యువత గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి ఆయన. ఈ రెండింటి కోసం కాదు, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ నేటి భారతదేశంలో కానీ మనిషిగా పుట్టినందుకు తాను ఒక చరిత్ర సృష్టించాలనే బలమైన ఆశయంతో ఆయన రాజకీయ పార్టీ స్థాపించి ఆ దిశగానే 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో లేకపోయినా ఎన్నో కుటుంబాల్లో ఉన్న సమస్యలు వెలుగులో తీసుకురావడం, ఎన్నో ఊళ్ళలో ఉన్న అసమానతలను తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చారు ఆయన అధికారంలో లేనప్పుడే. నిజం చెప్పాలంటే పదవికి ఆయన అలంకారం కానీ ఆయనకి పదవి అలంకారం కాదండి. కానీ అలాగేంటంటే ఇలాగ కొన్ని దశలు అన్నారు ఏమండి ఎంతమంది కుటుంబాలు అన్నారు? 25,000 కుటుంబాలు సార్. ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోనే 10,000 కుటుంబాలు ఉన్నాయి సార్. నమ్మకం ఉందా మీలాంటి? నమ్మకం ఉందనే ఇప్పటికీ జనసేన మంత్రిత్వ శాఖలో కందుల దుర్గేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారి పేషీలో, పవన్ కళ్యాణ్ గారి పేషీలో రిప్రజెంట్ చేశాము. అలాగే మన జనవాణిలో కూడా రిజిస్ట్రేషన్ చేయించాము. అయినా కూడా మాకు ప్రతిస్పందన రాకపోవడం కొంచెం ఆవేదన. నమ్ముకున్న దేవుడు ఇంత స్పందించకపోతే ఎప్పుడు స్పందిస్తారని వేడుకోవడానికి వచ్చాము. కానీ నమ్మకం అయితే ఏమాత్రం తగ్గిపోలేదు.